guys, welcome to Cotric Adventures. సో మీకు ఈ వీడియోలో రీయూజబుల్ బటన్ కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను యూజింగ్ రియాక్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్దాము. సో నేను అప్లికేషన్ రన్లో ఉంది, అప్లో ఉంది. సో ఇది అప్లికేషన్ అప్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, దీంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం బటన్ కాంపోనెంట్ అనేసి. బటన్ కాంపోనెంట్ అనేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అండ్ దీంట్లో 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను, .t6 ఫైల్ అండ్ .module.styles ఫైల్. సో component.tsx అండ్ ఇంకో ఫైల్ వచ్చేసి component.module.css. ఒక 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు .t6 ఫైల్లో ఫంక్షన్ డిక్లేర్ చేద్దాము. export default function button component. ఓకే, ఫంక్షన్ రాసాను, రిటర్న్ రాద్దాం దీంట్లోనే. సో బటన్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ బటన్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేద్దామంటే .t6 ఫైల్ ఇంపోర్ట్ చేసుకుందాము. సో దీని కింద ఇంపోర్ట్ చేస్తాను బటన్ కాంపోనెంట్ అనేసి. సో ఇంపోర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడు దీంట్లో బటన్ ట్యాగ్ రాద్దాము. బటన్ ట్యాగ్ డిఫాల్ట్ అని పెడతాను నేమింగ్ లేబుల్ నేమ్. సో చూద్దామా, అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ రెండర్ అయింది అవ్వలేదు. సో ఇక్కడ రెండర్ అయింది. ఓకే గుడ్. సో ఈ బటన్కి మనం స్టైల్స్ అప్లై చేద్దాము. సో ఇది కదా. సో దీనికి స్టైల్స్ ఇక్కడ ఫస్ట్ స్టైల్స్ రాసుకుందాము. డిఫాల్ట్ స్టైల్స్ క్లాస్ నేమ్ వచ్చేసి దీంట్లో సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ module.css ఫైల్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను స్టైల్స్ ఫ్రమ్ module.css. సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇస్తాను. క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం స్టైల్స్ అని కాల్ చేయాలి. స్టైల్స్.డిఫాల్ట్ స్టైల్స్ కదా. ఓకే, సో అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓకే, మారింది, బటన్ కలర్ అనేది రెడ్ వచ్చేసింది. అండ్ ఓకే, ఇప్పుడు దీనికి ఆన్ క్లిక్ ఫంక్షన్ రాద్దాము. ఈ బటన్కి ఆన్ క్లిక్ ఫంక్షన్ రాద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాం, డిఫాల్ట్ ఆన్ క్లిక్ అనేసి. దీంట్లో కన్సోల్ ప్రింట్ చేద్దాము. console.log డిఫాల్ట్ బటన్ క్లిక్ రన్ పెడతాము. ఓకే కదా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. బటన్ ఆన్ క్లిక్ ప్రాపర్టీలో కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్ క్లిక్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను ఈ ఫంక్షన్ ఇక్కడ. సో ఇప్పుడు మనకు కన్సోల్ అనేది మన కన్సోల్లో ఈ టెక్స్ట్ అనేది మనం ప్రింట్ అవ్వాలి బటన్ క్లిక్ చేస్తే. సో చెక్ చేద్దాము అది వర్క్ అవుతుందో అవ్వట్లేదో. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇక్కడ డెవలపర్ టూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను కన్సోల్లోకి వెళ్తున్నాను. లోకి వెళ్ళి డిఫాల్ట్ మీద క్లిక్ చేసా. సో ఫంక్షన్ అనేది వర్క్ అయింది. సో టెక్స్ట్ అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. ఓకే, మనకి ఆన్ క్లిక్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఒక బటన్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాంపోనెంట్ మనం రీయూజ్ చేయాలి డిఫరెంట్ లాగా అండి ఇక్కడ. సో దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ప్రాప్స్ రాసుకుందాం. ఇంటర్ఫేస్ బటన్ కాంపోనెంట్ ప్రాప్స్. ఫస్ట్ ఏంటిది లేబుల్ టైప్ వచ్చేసి స్ట్రింగ్
తర్వాత ఆన్ క్లిక్ ఫంక్షన్ వచ్చేసి వాయిడ్ టైప్ ఇది. సో మనకి ఇంటర్ఫేస్లో మనం టైప్స్ అనేవి మనం ప్రాప్స్ పంపిస్తాం కదా ప్రాపర్టీస్. సో వాటి టైప్స్ అనేవి మనం ఖచ్చితంగా డిఫైన్ చేయాలన్నమాట, ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ కాబట్టి. ఎందుకంటే మనకి ప్రొడక్షన్లోకి వెళ్ళాక ఎర్రర్స్ ఏం రాకుండా. సో ఫస్ట్ అయితే ఈ లేబుల్ అండ్ ఆన్ క్లిక్ అని మనం ప్రాప్స్లో పాస్ చేసి చూద్దాము. సో ఇప్పుడు మనం ఈ ప్రాప్స్ కాల్ చేసుకోవాలి. ప్రాప్స్ కోలన్. సో ఇట్లా అంటే ఈ ప్రాప్స్ అనేవి ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. ప్రాప్స్ ఈ వేరియబుల్కి అసైన్ చేసాము ఈ ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మనం కాల్ చేసుకుందాము. ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, తీసేస్తున్నాను. తీసేసి ఇక్కడ నేను ప్రాప్స్ డాట్ లేబుల్ అని పెడుతున్నాను. ఇక్కడ ఆన్ క్లిక్లో నేను ప్రాప్స్ డాట్ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇస్తాను. సో ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది చూసారా, ఎందుకంటే మనకు కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా header.tsx ఫైల్లో. ఇక్కడ మన ప్రాప్స్ అనేది మనకి పాస్ చేయట్లేదు అనేసి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆడ ప్రాప్స్ మనం పాస్ చేద్దాము లేబుల్. ఇక్కడ నుంచి లేబుల్ ఏమైనా చేసి నేను డిఫాల్ట్ అని ఇస్తాను, డిఫాల్ట్. సో ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇక్కడ రాయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాము. కాన్స్ట్ ఆన్ క్లిక్. సో ఇక్కడ నేను దీంట్లో కన్సోల్ ప్రింట్ చేస్తాను. ఇస్తాను. సో ఇది కూడా మనం పాస్ చేయాలి ప్రాప్స్లోకి, ఆన్ క్లిక్ ఫంక్షన్లోకి ఇది పాస్ చేయాలి. సో పాస్ చేసాం. చూసారా ఎర్రర్స్ అనేవి ఇక్కడ పోయాయి. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే డిఫాల్ట్ అని ఉంది. సో దీన్ని ఇప్పుడు క్లిక్ చేస్తే ప్రీవియస్గా ఒకటి వచ్చింది, ఇప్పుడు చూడండి మారింది. బటన్ ఆన్ క్లిక్ అంటే ఏ ఫంక్షన్ కాల్ అయింది ఇక్కడ, మనం ప్రాప్స్ పంపించిన ఫంక్షన్ కాల్ అయింది అనమాట ఇక్కడ. చూసారా, చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ లేబుల్ నేమ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ డిఫాల్ట్ ఉందా, డిఫాల్ట్ చేసి బటన్ ఇస్తాను. ఇచ్చాక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టాయిలెట్లోకి వస్తే చూడండి బటన్ నేమ్ అనేది చేంజ్ అయింది. ఇది రెస్పాన్సివ్లో ఉంది. నేను మొత్తం పెద్దగా పెడతాను స్క్రీన్. సో చూసారా బటన్ నేమ్ లేబుల్ నేమ్ మారింది. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేస్తారు, లేబుల్ 1 బటన్ 1 అని ఇస్తారు ఇక్కడ. చూద్దాం మళ్ళీ. చూసారా బటన్ 1 లేబుల్ నేమ్ మారిపోయింది. అంటే మనకి జస్ట్ మనం ప్రాపర్టీస్ మనం ప్రాప్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ అలానే ఇంకో బటన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇదే బటన్ ఇదే కాంపోనెంట్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. చేసి ఇక్కడ నేను బటన్ 2 అని ఇస్తా, ఇంకో బటన్ అయిపోతుంది. అబ్జర్వ్ చేస్తే చూడండి ఇంకో బటన్ వచ్చింది ఇక్కడ. సో ఈ బటన్ మనం ఇంకో క్లాస్ నేమ్ కూడా రాసుకోవచ్చు. అబ్జర్వ్ చేసి ఇది ఒక ఫంక్షన్ కదా, సో ఇంకో ఫంక్షన్ రాస్తా. బటన్ 2 ఆన్ క్లిక్ అనేసి ఇంకో రాస్తా. దీంట్లో console.log పెట్టి బటన్ 2 ఆన్ క్లిక్ అని ఇస్తాను. సో ఈ ఫంక్షన్ని మనం ఇంకా ప్రాప్స్లోకి పాస్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటిది, ఈ ఫంక్షన్ అనేది పేరెంట్ కాంపోనెంట్, ఇది వచ్చేసి చైల్డ్ కాంపోనెంట్. సో ఇక్కడ చూసారా మనం ప్రాప్స్ అనేవి మనం పేరెంట్ దాంట్లో డిఫైన్ చేసుకుంటున్నాం. మనం ఏదైతే మనం పాస్ చేయాలో ప్రాపర్టీస్ ప్రాప్స్లోకి, సో అవన్నీ మనం పేరెంట్ డిఫైన్ చేసుకొని చైల్డ్లోకి పాస్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనకి సెకండ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇది కన్సోల్ ఇది ప్రింట్ అవ్వాలి. సో చూడండి బటన్ 2 క్లిక్ చేసా, చూడండి బటన్ 2 ఆన్ క్లిక్. చూసారా బటన్ 1 క్లిక్ చేసా, బటన్ ఆన్ క్లిక్. సో ఇది డిఫరెన్స్ అనమాట ఇలా. సో మనకి అనేది ఇక్కడ చూసారా మన కోడ్ అనేది తగ్గిపోయింది. మనం ఇంకో కాంపోనెంట్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బటన్ కాంపోనెంట్.ts ఫైల్ ఇంకో ఫైల్ రాయకుండానే జస్ట్ మనం ఉన్న ఫైల్ని మనం ఇలా రీయూజ్ చేసాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే మనకి కోడ్ అనేది తగ్గుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ కోడ్ లైన్స్ తగ్గితే మనకి ప్రాజెక్ట్ ఫోల్డర్ సైజ్ అనేది తగ్గుతుంది. సైజ్ తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేటప్పుడు తొందరగా డిప్లాయ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ లోడ్ అయ్యే టైం కూడా తగ్గుతుంది అనమాట మనకి సైజ్ తక్కువ ఉంటే. అందుకే డెవలపర్స్ ఎప్పుడైనా మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్లోనే కోడ్ కంప్లీట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట.
సో మనకి మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ రాస్తే మనకు ఒక అడ్వాంటేజ్. సో అంటే మిగతా డెవలపర్స్కి మనకు అదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ మనం లేబుల్ నేమ్ ఆన్క్లిక్ మనం పాస్ చేస్తాం కదా, నెక్స్ట్ మనం స్టైల్స్ కూడా పాస్ చేద్దాం. స్టైల్స్ కూడా అంటే ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క స్టైల్స్. సో మనం పాస్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఇక ఇంటర్ఫేస్ డిఫైన్ చేసుకోవాలి. అండ్ ఇక మన లేబుల్స్ కూడా మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి దీని ముందు మనకు క్వశ్చన్ మార్క్ పెట్టామనుకోండి, అంటే ఈ ప్రాపర్టీ అనేది ఆప్షన్ అని అర్థం అనమాట. క్వశ్చన్ మార్క్ పెడితే అంటే మన ఈ ప్రాపర్టీ మనం పాస్ చేసినా చేయకపోయినా అది మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టా కదా, క్వశ్చన్ మార్క్ పెట్టి నేను ఒకదానికి ప్రాస్ పంపించాను, బటన్ 2 ఉంది, తీసేస్తా. చూసారా ఎర్రర్ ఏం రాలేదు, వర్క్ అయింది. ఇక్కడ చూస్తే కాకపోతే మనకి లేబుల్ నేమ్ అనేది ఉండదు. చూసారా ఎంటీ వచ్చింది లేబుల్ నేమ్. సో అది డిఫరెన్స్ అనమాట. అంటే మనకి ఏదైనా ఆప్షనల్ ఉండాలి, మన ప్రాప్స్ మన ప్రాపర్టీ ఒక ప్రాప్ మనకి ఆప్షనల్గా పెట్టుకోవాలి అనుకుంటే అలా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం స్టైల్స్ పంపిద్దాం. సో ఇక్కడ స్టైల్స్ క్లాస్ నేమ్ కాబట్టి ఒక క్లాస్ నేమ్ కూడా పంపిద్దాము. సో ఇక్కడ మనం సో హెడ్ డాట్ మోడల్లో మనం బటన్స్కి క్లాస్ నేమ్ రాసుకుందాం. డాట్ బటన్ 1 స్టైల్స్. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఒకటి ఇద్దాము. ఇంకోటి వచ్చేసి బటన్ 2 అని ఇద్దాము. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి అంటే బ్లూ కలర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ బటన్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఏమైనా పేరెంట్ దాంట్లో డిఫైన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఎడిటర్ మోడల్ సిరీస్లో నేను డిక్లేర్ చేశాను స్టైల్స్ అనేవి. దీంట్లో డిక్లేర్ చేయకుండా బటన్ డాట్ దీంట్లో డిక్లేర్ చేయకుండా దీంట్లో డిక్లేర్ చేసాను, ఎందుకంటే ఇదే కదా మనకు పేరెంట్ కాంపోనెంట్. ఇక్కడే దీంట్లోనే మనం ఇంపోర్ట్ చేసుకునే బటన్, అందుకని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను అనమాట. సో మనం ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ అనేది మనకు పాస్ చేసుకోవాలి. సో మనం క్లాస్ నేమ్ కాపీ చేసుకుందాము. సో ఇక్కడికి వచ్చేసి క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ కంట్రోల్ వి, అండ్ ఇక్కడ కూడా క్లాస్ నేమ్ చేసి స్టైల్స్ డాట్ కంట్రోల్ వి చేసి బటన్ 2 అని ఇస్తాను, సెకండ్ బటన్ కాబట్టి. సో ఇక్కడ మన లేబుల్ అనేది మిస్ అవుతుంది అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ లేబుల్ ఇక్కడ వేద్దాం, లేబుల్ బటన్ 2. సో మనకి ఎర్రర్స్ అనేవి పోయాయి, ఇక్కడ ఎర్రర్స్ అనేవి పోయాయి. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను. సో బటన్ 1 వచ్చి బటన్ 2. సో ఇక్కడ మనం ప్రాప్ చేసాం కదా, ఇక్కడ మనం ప్రాప్స్ అనేది మనం పాస్ చేసాం. కానీ మన ఈ కాంపోనెంట్లో మనం ప్రాప్స్ అనేది మనం బైండ్ చేయలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ టైంలో మనం డిఫాల్ట్ స్టైల్సే ఇచ్చాం, అలా ఇవ్వకుండా ప్రాప్స్ డాట్ క్లాస్ నేమ్ అని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూసారా కలర్స్ అనేవి మారింది. ఇది ఒక బటన్ 2 బటన్ 1. సో ఒకటే కాంపోనెంట్ మనం వాడింది. ఇక్కడ చూస్తే ఇదే ఫైల్ని బటన్ కాంపోనెంట్ TSX ఫైల్, ఇదే కాంపోనెంట్ని ఒక బటన్ ట్యాగ్ని తీసుకొని ఇక్కడ మనం 2 టైమ్స్ యూజ్ చేసుకున్నాం. జస్ట్ మనం ప్రాపర్టీస్ మార్చుకొని ప్రాప్స్ ఒకటి మనం డిఫైన్ చేసుకొని డిఫరెంట్ ప్రాప్స్ పాస్ చేసుకొని మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకున్నాం బటన్స్. అబ్జర్వ్ చేస్తే ప్రతి బటన్ ఒక ఫంక్షనాలిటీ వేరే ఉంది. ఇక్కడ ఈ బటన్ ఫంక్షనాలిటీ వేరే, ఈ బటన్ ఫంక్షనాలిటీ వేరే. సో అర్థమైందిగా, ఇలా బటన్ ఫంక్షనాలిటీ మనం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే, సో మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ కావాలి కదా మనకి బటన్ ఎలా డిఫైన్ చేయాలనేసి. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైప్ స్క్రిప్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇది ఏంటిది స్ట్రింగ్ అని డిఫైన్ చేశాను, లేబుల్ స్ట్రింగ్ అని డిఫైన్ చేసి తర్వాత నేను ఇక్కడ నెంబర్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నెంబర్ ఇస్తే ఏమవుతుంది, నెంబర్ ఇచ్చాను అనుకోండి ఎర్రర్ త్రో చేస్తాం. అంటే కొంతమంది ఇస్తారు ఎర్రర్ నెంబర్స్ కానీ, లేదా ఈ ఫంక్షన్ డిఫైన్ చేస్తారు ఇక్కడ. సో ఆ టైప్ చెక్కర్స్ మనం చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి ఎలా చెక్ చేసుకోవాలంటే లో డాష్ యూజ్ చేయాలి. మనం లో డాష్ యూజ్ చేసి చేయాలి. లో డాష్ ఏంటిదంటే, సో ఇది NPM లో డాష్ అంటారు దీన్ని. సో ఇది ఏంటిదంటే మనం పంపించే ప్రాప్స్ ఉంటుంది కదా, అవి మనం కరెక్ట్ పంపిస్తున్నామా లేదా, అంటే కరెక్ట్గా స్ట్రింగ్ అయితే స్ట్రింగే పంపిస్తున్నామా లేదా, ఒక్కోసారి నల్ పంపిస్తున్నామా, నల్ పంపిస్తే పేజ్ అనేది బ్రేక్ అవుతుంది. సో అవి మనం ఖచ్చితంగా టైప్స్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట.
సో వాటి కోసం అనేది మనం ఈ మాడ్యూల్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది కాపీ చేసి సో ఇంకో పవర్ షెల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇది పేస్ట్ చేసి npm ఇన్స్టాల్ టైప్స్. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో మనకి ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది ఇది. సో ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేసి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాము. ఈజ్ నిల్ ఇది ఒకటి, ఈజ్ నిల్ అండ్ ఈజ్ స్ట్రింగ్ అండ్ మనకి ఈ ఫంక్షన్ అంటే చెక్ అది ఫంక్షన్ మనం పంపించేది ఫంక్షన్ కాదని చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫంక్షన్స్ రాసుకోవాలి. ఇక్కడ మనం కాన్స్ట్ గెట్ క్లాస్ నేమ్ ఫంక్షన్ రాసుకొని చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఈజ్ నిల్ అంటే props డాట్ క్లాస్ నేమ్ నిల్ అయినా ఆర్ props డాట్ క్లాస్ నేమ్ ఈ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అవ్వకపోయినా ఈజ్ నిల్ అయినా స్ట్రింగ్ అవ్వకపోయినా ఏం రిటర్న్ చేయాలి అంటే స్టైల్స్ డాట్ ఇక్కడ డిఫాల్ట్ స్టైల్స్ మనం డిఫైన్ చేసుకున్నాం కదా. సో అది రిటర్న్ చేస్తుంది. ఎల్స్ లేకపోతే రిటర్న్ props డాట్ క్లాస్ నేమ్. సో మనకి అదే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ టైప్ మనం రాసుకోవాలి. ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. గెట్ క్లాస్ నేమ్గా ఇది ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ గెట్ క్లాస్ నేమ్ ఇక్కడ కాల్ చేసుకున్నాం ఈ ఫంక్షన్ని. అలానే లేబుల్ కూడా అలానే పెట్టుకోవాలన్నమాట. గెట్ లేబుల్ అనేది ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఇక్కడ కాన్స్ట్ గెట్ లేబుల్ నేమ్ ఇఫ్ కండిషన్ సేమ్ ఇదే అనమాట. సో ఈజ్ నిల్ చెక్ చేసుకోవాలి. ఈజ్ నిల్ అంటే నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ ఒక యూజర్ అట్లా పాస్ చేస్తే props డాట్ లేబుల్ ఇప్పుడు అంతే props డాట్ లేబుల్ రిటర్న్ ఒక బటన్ నేమ్ డిఫాల్ట్ బటన్ డిఫాల్ట్ బటన్ ఎల్స్ లేకపోతే ఈ కండిషన్ ఇది ఫాల్స్ అయితే రిటర్న్ props డాట్ లేబుల్. సో ఇది కూడా ఈ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటిది స్ట్రింగ్. రిటర్న్ టైప్ మనం డిఫైన్ చేయాలి. సో ఈ గెట్ లేబుల్ ఉందా ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ మనకి ఏంటి ఆన్ క్లిక్ ఉంది. సో ఆన్ క్లిక్ కూడా ఇంకోటి రాయాలి. ఫంక్షన్ రాసుకోవాలి. కాన్స్ట్ గెట్ ఆన్ క్లిక్ ఫంక్షన్ సో ఇక్కడ సేమ్ ఈ కండిషన్ రాసుకున్నాం. బ్రాకెట్స్ గ్రూప్ ఓపెన్ చేద్దాం ఎల్స్. సో ఇక్కడ ఫస్ట్ సేమ్ డిఫైన్ చెక్ చేసుకోవాలి. నల్లా కాదు అన్డిఫైన్డ్ అనేసి props డాట్ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ props డాట్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అవ్వకపోతే రిటర్న్ ఈ ఫంక్షన్ రిటర్న్ చేయాలి. సో ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి మనం రిటర్న్. అంటే అవి రెండు అన్నిల్ కానీ అన్డిఫైన్డ్ కానీ అవుతే ఈ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది, లేదా ప్రాప్స్ని రిటర్న్ చేస్తుంది. ప్రాప్స్లో డిఫైన్ చేసిన ఫంక్షన్ డిఫైన్ చేస్తుంది props డాట్ ఆన్ క్లిక్ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. సో ఇవన్నీ టైప్ చెకర్స్ అనమాట. ఇవి ఉంటే మనకు పేజ్ అనేది బ్రేక్ అవ్వవు. ఫ్యూచర్ డెవలపర్స్ వచ్చినా వాళ్ళు వేరే వాల్యూస్ ఇచ్చినా కూడా మనకు పేజ్ అనేది బ్రేక్ అవ్వదు అనమాట. చెక్ చేసుకుందాం. సో ఎర్రర్స్ ఏం రాలేదు ఇక్కడ.
సో ఇక్కడ చూడండి రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది స్ట్రింగ్. ఇదేంటిది వాయిడ్. ఇది ఒక వాయిడ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. చూసారా వాయిడ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది ఇది. అండ్ ఇది ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళి చెక్ చేసుకుందాం అప్లికేషన్లో కూడా. సో ఈ బటన్ 1 బటన్ 2. సో ఇప్పుడు చెక్ చేసారా బటన్ పని చేయట్లేదు. బటన్ క్లిక్ చేస్తే చూసారా మనకు బటన్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు. సో ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే, సో ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా, ఇక్కడ ఫంక్షన్ మనం బ్రాకెట్స్గా పెట్టాలి. మనం బ్రాకెట్స్ మిస్ చేసాం ఎందుకంటే ఫంక్షన్ కదా. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేద్దాం. బటన్ 1 చూసారా ఫంక్షన్ కానీ కాల్ అవుతుంది. బటన్ 1 బటన్ 2. సో అలా కాల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను లేబుల్ ఆప్షన్ పెట్టేస్తాను. ఆప్షన్ పెట్టి హెడర్లోకి వెళ్ళి బటన్ 2లో ఇక్కడ ఈ లేబుల్ తీసేస్తే మనకి ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది కదా, అంటే ఎంటీ వచ్చింది కదా, అక్కడ మనకి బటన్ మీద ఏం లేకుండా చిన్న బటన్ వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఏమొస్తుందో. చూసారా డిఫాల్ట్ బటన్ వచ్చేసింది ఇక్కడ. చూసారా డిఫాల్ట్ బటన్ వచ్చింది. ఎందుకంటే మనకు టైప్ చెక్స్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఈ బటన్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనం రాసుకున్నాము గెట్ లేబుల్ నేమ్. సో ఇక్కడ ఈ నిల్ అని ఈ నాట్ స్ట్రింగ్ ఈ రెండు ట్రూ, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇది రిటర్న్ చేసింది అనమాట. సో ఇట్లా గెట్ లేబుల్ నేమ్ ఇట్లా రాసుకుంటే అదొక అడ్వాంటేజ్. సో మనం ఇక్కడ మిస్ అయినా డిఫాల్ట్ నేమ్స్ అనేవి మనం పెట్టుకుంటాం అనమాట. సో ఇలా మనం ఒక రీయూజబుల్ కాంపోనెంట్ బటన్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇలానే సేమ్ టెస్ట్కి కానీ డ్రాప్ డౌన్స్ కానీ ఇలానే క్రియేట్ చేసుకోవచ్చు. సో బటన్ అయితే ఇలా క్రియేట్ చేయాలన్నమాట. మనకి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు బటన్ చాలా. అంటే ఇంకా మన స్టైల్స్ రాసుకోవచ్చు బటన్స్ కూడా. ఇక్కడ లైక్ మనకి ఇప్పుడు బార్డర్ విడ్త్, సపోజ్ బార్డర్ విడ్త్ నేను 0 ఇస్తాను. బార్డర్ విత్ 0 పిక్సెల్ ఇట్లా పెట్టుకోవచ్చు. అలా ఒక్కొక్క దానికి ఒక స్టైల్స్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. చూడక బటన్ బార్డర్ విడ్త్ చూసారా, దీనికి బార్డర్ విడ్త్ 0 పిక్సెల్ వచ్చాక అందుకని అట్లా. అండ్ నీకు నెక్స్ట్ బార్డర్ రేడియస్, దీనికి బార్డర్ రేడియస్ ఇస్తాను. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ అని ఇస్తాను. చూద్దాం ఏమవుతుందో. చూసారా ఇంకోండి. సో ఇలా డిఫరెన్స్ అనమాట. సో మనకి ఒకటే ఫైల్తో మనం ఇలా ఈ కాంపోనెంట్ని మనం రీయూజ్ చేసుకున్నాం. ఇదే కాంపోనెంట్ ఇట్లా మనం గెట్ క్లాస్ రాసుకొని ఇట్లా గెట్ లేబుల్ నేమ్ ఇట్లా రాసుకుంటే ఇవి బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మన కోడ్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వడానికి ఉండదు. చూసారు కదా నేను header.tsxలో నేను ఆ కాంపోనెంట్కి నేను ఇక్కడ లేబులే ఇవ్వలేదు. అయినా మనకి అక్కడ నేను టైప్ చెక్స్ పెట్టుకున్నా కాబట్టి ఇట్లా గెట్ కాల్ ఫంక్షన్స్ రాసుకున్నా కాబట్టి చెక్ చేసుకున్నా కాబట్టి నాకు ఎర్రర్ త్రో చేయకుండా మనకి ఖచ్చితంగా నేమ్ అనేది డిస్ప్లే అయింది అనమాట. సో ఇలా దీనివల్ల యూజ్ ఇదన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, అర్థమైంది అనుకుంటా, ఎలా బటన్ ఎలా రీయూజబుల్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.